కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వ పిల్లకి మెత్తగా రేకు విచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా కొమ్మ చాటునున్న కన్నె మల్లికి కొమ్మ చాటునున్న కన్నె మల్లికి. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. కాసేపు అమ్మమ్మ వాళ్ళతో టైం స్పెండ్ చేద్దామని. సో అలా వచ్చి ఇంకా కూర్చొని కొంతసేపు కబుర్లు ఆడుకున్న తర్వాత గార్డెన్ ఎలా ఉందని చూడ్డానికి వచ్చాము. చాలా బాగుంటుంది గార్డెన్. అమ్మమ్మ చాలా ప్రేమతో పెంచుతుంది ఒక్కొక్క మొక్క. చిన్న గార్డెనే అయినా ఒక్కొక్క మొక్కని చాలా ప్రేమగా చూసుకుంటుంది. సో ఇంకా గార్డెన్లోకి వెళ్ళి ఒక్కొక్కటి ఇదేం మొక్క అదేం మొక్క అని అడుగుతూ ఉన్నాము. సో ఇదే మా గార్డెన్ టూర్, చూసేయండి. ఈ చెట్టు చాలా పూలు పూసి మొన్న ఇదిగా ఉంటే కట్ చేసాం చాలా వరకు. ఏం గోరింటారు చెట్టు అదివరకు వచ్చింది, మళ్ళీ ఇప్పుడే కట్ చేసినాక కొంచెం చిగురు వస్తుంది. అదివరకు పెట్టుకున్నాం 2-3 సార్లు పెట్టుకున్నాం. పసుపు పచ్చ కనకాంబరం ఇది మల్లె చెట్లు అన్నమాట. మల్లెని బాగా ఇంత లావున పొడుగ్గా పోస్తాయి. ఆ పైన ఉంటే కట్ చేసి వర్షాలు వస్తున్నాయి కదా అని కట్ చేసి పెట్టానన్నమాట. పూజ చేస్తూ ఉంటాం ఇక్కడ తులసి కోట. కుంకుమ కలరు ముద్ద మందారం ఇది తెగులు పడి కట్ చేసాం. మల్లె చెట్టు తీగ పైకి పోయి బాగా పైన పూలు పూస్తుంది, పైన అల్లించాము. ఎన్ని వచ్చినాయమ్మా? 5 వచ్చినాయమ్మా, ఇంకా ఉంటాయి చూస్తాను. రోజు చాలా చూస్తే ఇవాళ తక్కువ పూసింది. చామంతి 2 రకాలు 3 రకాలు ఉన్నాయి దీంట్లో. వర్షాలు పడి మళ్ళీ ఇప్పుడే వస్తున్నాయి చిగుర్లు. మళ్ళీ కలబంద ముఖానికి రాసుకున్నా, లేకపోతే కట్ చేసుకొని ఉదయాన్నే బ్రష్ చేసుకున్నాక కొంచెం గుజ్జులాగా తిన్నా కూడా కడుపులో గడ్డలకు కానీ వాటికి అన్నిటికి మంచిదని అంటారు. చర్మ సౌందర్యానికి కూడా చాలా మంచిది కలబంద గుజ్జు. ఇప్పుడు టీవీల్లో వాటిలో కూడా సబ్బులు ఇస్తున్నారు కదా, అలోవెరా క్రీమ్ అని. అలోవెరా క్రీమ్ అని డబ్బాల్లో ఆ కలబంద అనమాట. ఇదేమో రణపాల చెట్టు. ఇది కూడా కడుపులో రాళ్ళున్నా ఏమన్నా ఉదయాన్ని బ్రష్ చేసుకొని ఒక ఆకు నవ్వుతే మంచి పెద్ద చెట్టు ఉండేది. ఇవన్నీ దొండపందిరేది అల్లుకుంటుంది. ఈ అన్ని పాడైపోయింది. ఇది దొండపందిరి ఒక్కటే ఫ్రెష్గా వస్తుంది. అంటే నందివర్ధనలో 2 రకాలు ఉన్నాయి, పెద్దది కాకుండా చిన్న సైజులో ఉంటుంది. పూజకి చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది అని మంచిది. ఇదేమో శంకు పూలు పెట్టాము, ఇంకా పూలు రాలేదు. అదే నాకు ప్రాణప్రదమైంది, కల్పవృక్షం లాంటిది అనమాట ఈ చెట్టు. అది ఈ చెట్టు ఇట్లా వంగిపోయింది, వద్దు కట్ చేద్దామని ఎన్నిసార్లు గొడవ చేసినా నాకు ఈ ప్రాణం విలవల్లాడుతుంది. ఈ చెట్టు నెక్కేయాలంటే అసలు ఈ కాయలు కానీ ఆకు కానీ ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆకుతో పప్పులో పెట్టుకోవచ్చు, ఆకు కారపొడి చేసుకోవచ్చు. మునక్కాయలు చాలా టేస్ట్గా ఉంటాయి. చాలామంది విదేశాలు, అమెరికా, విజయవాడ చాలా ఊళ్ళు కూడా పంపారు తీసుకెళ్ళి. అది మునక్కాయలు ఇప్పుడు పూత వచ్చింది, ఇంకా కాయలు రాలేదు. కాయలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని జనం అల్లాడిపోతున్నారు, వెయిట్ చేస్తున్నారు అన్నమాట. సీతాఫలం మొన్న తెగులు వచ్చిందని కట్ చేశారు. కాయలు చాలా స్వీట్గా, చాలా పెద్ద పెద్దవి తెల్లగా చాలా బాగుంటాయి అన్నమాట. ఈ మనవాళ్ళకి మనవరాళ్ళకి చెట్టు కాయలంటే చాలా ఇష్టం. ఒక కాయ అయినా సరే వాళ్ళందరికి తీసి సమానంగా పెడతా ఉంటారన్నమాట. కూతుళ్ళకి కొడుకుకి అందరికి చాలా పెద్ద కాయ వచ్చింది. చాలా పెద్దగా తెల్ల గుజ్జు కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. సీతాఫలం పైదాకా వచ్చింది, ఇక్కడ నుంచి కింద దాకా ఉంటాయి కాయలు. బాగా స్వీట్గా ఉంటుంది, లాగా. మొన్న ఎక్కువ పొదలాగుందని మా వారు కట్ చేశారు. ఇప్పుడే మళ్ళీ చిగురు వస్తుంది.
గోల్డ్ స్పాట్ పూలు వస్తాయి, అవి దండల్లో వాటిలో కాస్ట్లీ దండల్లో వేసి కడతారంట. దీనికి ఒక సీజన్ ఉంటుంది, ఆ సీజన్ వచ్చినప్పుడు ఆ గోల్డ్ స్పాట్ పూలు వస్తూ ఉంటాయి అన్నమాట. మందార చెట్టు ఒంటి రెక్క రెడ్ మందారం అన్నమాట. కలర్ బాగా రెడ్ కలర్లో పోస్తుంది అన్నమాట. డ్రాగన్ ఫ్రూట్స్ ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా ఇదే ఫేమస్ కదా. మొన్న తీసుకొచ్చి పెట్టారు మా వారు, ఇంకా ఆ కాయలు రాలేదు. విత్తనాలు బత్తాయి చెట్టు తినేస్తే అది వచ్చింది. హనీ ఊరు వెళ్తుందంట. తీసుకోండు. హాయ్ హాయ్ హనీ. చేసమ్మా పెద్ద ఎత్తున వచ్చింది, మళ్ళీ పోయి వానాకాలంలో మళ్ళీ ఎగిరేసుకో. మనీ ప్లాంట్ చాలా బాగుంటుంది, ఇది ఇంటి ముందు ఉంటే చాలా శోభాకరంగా ఉంటుంది, కళకళలాడుతూ ఉంటుంది. ఏకంగి చెట్టు అంటే తీసినాక ఖర్జూరాలు అంటారు, కానీ మొక్క పేరు ఏకంగి మొక్క అన్నమాట. చాలా బాగుంటుంది, అసలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సున్నిపిండిలో వేసుకోవచ్చు, తలంటి పోసుకోవడానికి, కుంకులతో స్నానం చేస్తే, ఇది మందారాకులు వేసుకొని చేస్తే నిగనగలాడుతూ మంచి స్మెల్ వస్తుంది. బాగా జుట్టు కూడా బ్లాక్గా బాగుంటుంది. నేరు ఈ 3 కలర్స్ అన్నమాట. మేము క్రోటను కొనుక్కొచ్చి పెట్టారు మా వారు, పెద్ద పెద్ద గుత్తుల్లాగా వచ్చేవి, ఇప్పుడే చిన్న చిన్నవి వస్తున్నాయి. మళ్ళీ గోల్డ్ స్పాట్ మందార ఒంట్రెక్క, ఇదేమో ముద్ద మందార ఒంట్రెక్క. బాగా కలర్ బాగుంటుంది, ఎర్రగా. ఇదిగో కొమ్మకి వచ్చినాయి మొక్కలు, చాలా పోస్తుంది. ఇది మొన్నే పోతే మళ్ళీ పెట్టాం కొత్తగా, మళ్ళీ బాగా మొక్కలు వచ్చాయి, కొమ్మకు మొక్కలు వచ్చాయి. మామిడి టెంక తినేసేస్తే అక్కడ కూడా ఉంది మొలిసినాయి, 2-3 చెట్లు మొలిసినాయి. ఇదేమో మార్నింగ్ గ్లోరీ. నాకు చాలా ఇష్టం. అది ఎన్నిసార్లు కొట్టేసినా అలా మొండిగా బ్రతుకుతానే ఉంటుంది. దాని గురించి లైఫ్లో చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. మనిషి ఎప్పుడు డీలా పడకూడదు, ఎన్ని బాధలు వచ్చినా మళ్ళీ చిగురించాలనేది ఈ చెట్టుని చూసి నేర్చుకోవచ్చు. ఇదే నాగగన్నేరు అంటారు, మరి నాకు తెలిసినంత వరకు నాగగన్నేరు పూజల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది చూడందే రోజు గడవదు మా అమ్మకి. మా అమ్మ దీన్ని పెంచి ఇంత పెద్ద చేసింది, గుర్తింపు వచ్చింది మా ఏరియాలోనే మొదలు చెట్టు వల్ల. అందరు దీన్నే కావాలి. ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చిందని చెప్పి అమ్మమ్మ చేతి మీదుగా ఎంతమందికో కాయలు ఇచ్చింది. ఇంకా హైదరాబాద్ అట్లకి వెళ్తా ఉంటాయి, కాయలు పెట్టుకోవటం. ఏదైనా కాళ్ళకి దెబ్బలు తగిలి బెండినా కూడా చాలా మంది వచ్చి ఆకులు తీసుకెళ్ళి నూనెలో, ఆములలో కానీ నువ్వుల నూనెలో కానీ పసుపు వేసి ఉడకబెట్టి వేయించి కాళ్ళకి కట్టుకుంటే కూడా నొప్పులు తగ్గుతాయని కొంతమంది తీసుకెళ్తా ఉంటారు. అందరికి ఒక్కొక్కరికి ఒక్క రోజు మళ్ళీ చెట్టు. ములక్కాయ చెట్లు మధ్యలో ఉంది. దానికి పైనుంచి లాగి కింద నుంచి పైకి చేసేసరికి అది ఒక పందిరిలాగా అయిపోయింది. సన్నజాజి పూలు అంటే భలే ఇష్టం నాకైతే. చిన్నప్పుడు ట్యూషన్కి వెళ్తా ఉంటే అందరూ ఎక్కి కోసుకుంటే మా ఇంట్లో కూడా సన్నజాజి చెట్టు ఉంటే బాగుండు అనుకున్నా. మా అమ్మ వేసింది. కొంచెం సీజన్ వైజ్గా అయితే బాగా పూస్తాయి, కొంచెం పూసినా మంచి స్మెల్ బాగా వస్తుంది. అమ్మమ్మ కోసి దేవుడి దగ్గర పెట్టేస్తుంది. జీవితం మొక్కలు చూసుకుంటుంటే లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది. నాకు రేర్గా కనపడే అన్నీ తీసుకొచ్చి నాటుకుంటుంటాను. వీటిని వేరే ప్లేస్లోకి షిఫ్ట్ చేయాలని కుండీల్లో పెట్టాను ప్రస్తుతానికి. రేర్గా ఉన్న ప్లాంట్స్ తేవాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్. వాటికి రేపు జంగిల్ అయిపోయింది. ఈ మొక్కలు అనేవి కనపడతాయా, మనకి తిండి దొరికిద్దా ఇన్ ఫ్యూచర్లో అనిపిస్తుంది. సీజన్ అయిపోయింది, మళ్ళీ మొగ్గలు వస్తాయి. ఇదేమో గుండు మల్లి, ఇదేమో తీగ మల్లి, ఇదేమో పసుపు చామంతి, ఇదేమో కనకాంబరం,
ఇదేమో బిళ్ళగన్నేరు, ఇదేమో ఉసిరి ఇప్పుడే లెగుస్తుంది. ఇది క్రోటను. ఇది టేబుల్ రోజ్ అంత ఉంటుంది, గులాబీ రోజ్ అంత ఉంటుంది. ఇది మళ్ళీ 4-5 రకాలు ఉన్నాయి. ఇది కూడా తెంగి మళ్ళీ నందివర్ధనం, ముద్దది నందివర్ధనం, బటర్ఫ్లై మందారం, ఎర్ర మందారం. ఇదేమో ఒంట్రెక్క నందివర్ధనం. ఇదేమో ఇది ఒక రకం. ఇది గన్నేరు అనేది ఇంట్లో ఉంటే ఎయిర్ ప్యూరిఫై చేస్తుందని అంటారు. అందుకని ఇవి కొన్ని క్రోటన్స్ కూడా మంచిది. ఇవి నా డ్రీమ్ అన్నమాట. చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ మూవీస్లో చూసేదాన్ని. అలా గాలికి ఇలా ఊగుతుంటే మనసుకి చాలా ప్రశాంతత. నేను ఎలాగైనా ఈ మొక్కలు పెంచుకోవాలనుకున్నాను, నా కళ నెరవేరింది. మన ఇంట్లో మొక్కల పెంపకం వల్ల స్వచ్ఛమైన గాలి, ఆనందం, ఆరోగ్యంతో పాటు తాజా కూరగాయలు, పళ్ళు, పువ్వులు లభిస్తున్నాయి. అలాగే ఈ మొక్కల పెంపకం వల్ల పర్యావరణానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. మా చిన్న గార్డెన్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. Bye guys.